ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అక్కడ నేను అవతరించి ఆ అధర్మాన్ని అణచివేస్తాను అని చెప్తున్నారు అన్నమాట. ఈ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభువు ధర్మాచరణం చేయడానికి, అధర్మాన్ని అంతమొందించడానికి హరినామం అనే ఆయుధాన్ని తీసుకొచ్చారండి. కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని చేయడం వల్ల జీవుని యొక్క దేహం మార్పు కాదు, వారి యొక్క చైతన్యం మార్పు. వాళ్ళ చెడు అలవాట్లన్నీ వదిలేసి, వాళ్ళ దుర్గుణాలన్నీ వదిలేసి, వాళ్ళ రాక్షస గుణాలన్నీ వదిలేసి వాళ్ళు చాలా సద్గుణవంతులు అయిపోతారు. కాబట్టి ఆ విధంగా సంహరిస్తారు, వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని సంహరిస్తారనమాట. కలియుగంలో సంహరించాల్సి వస్తే అందరినీ సంహరించాలి, నీవు కృష్ణ ప్రేమనివ్వడానికి వచ్చావు అని శ్రీ నిత్యానంద ప్రభు ఒక లీలలో జగాయ్ మాదాయ్ అనే బ్రాహ్మణులు వాళ్ళు మద్యపానం చేసి చాలా నీచమైన కార్యాలు చేస్తూ ఉంటే వాళ్ళను హరినామం చేయమని వెళ్ళి వేడుకుంటారనమాట నిత్యానంద ప్రభు. అప్పుడు వాళ్ళ చేతిలో కుండలతో నిత్యానంద ప్రభు మీద దాడి చేసి వాళ్ళు కొట్టడం వల్ల ఆయనకు రక్తం కారుతుంది. ఆ రక్తం కారగానే భక్తుడు బాధపడితే భగవంతుడు తట్టుకోలేడండి. భక్తుడి రక్తం చూసేసరికి భగవంతునికి చాలా కోపం వస్తుంది అనమాట. శ్రీ చైతన్య మహాప్రభు వెంటనే అక్కడ ప్రత్యక్షమై చక్రాయుధంతో ఆ దుర్మార్గుని సంహరించడానికి తన చేతిలో చక్రాయుధాన్ని ప్రకటన చేస్తారు. అది చూడగానే వాళ్ళు భయపడిపోతారు. వెంటనే నిత్యానంద ప్రభు మహాప్రభు పాదాలపై పడి, శ్రీ చైతన్య మహాప్రభు మీరు వచ్చింది అందరికి కృష్ణ ప్రేమనివ్వడానికి, ఇలా సంహరించాల్సి వస్తే ఈ కలియుగంలో అందరినీ సంహరించాలి, అందరూ దుర్మార్గులే ఉన్నారు, కాబట్టి వాళ్ళపై దయ చూపండి, వాళ్ళ కృష్ణ ప్రేమనివ్వండి అని వేడుకుంటారు. అప్పుడు ఆ జగాయ్ మాదాయ్ భయపడిపోయి ఆయన పాదాలపై పడితే క్షమించమని వాళ్ళ కండిషన్స్ పెడతారు. మీరు ఇవన్నీ వదిలేసి ఈ చెడు అలవాట్లన్నీ హరినామం చేస్తూ చక్కగా ఉంటే మిమ్మల్ని ఏం చేయను అని ఆయన చెప్తే వాళ్ళు అన్నిటికీ ఒప్పుకొని వాళ్ళు శరణాగతి పొంది మేము చక్కగా మీరు చెప్పినట్లు నడుచుకుంటామని వాళ్ళు భక్తులు అయిపోతారు అనమాట. వాళ్ళు హరినామ సంకీర్తనం చేస్తూ ప్రచారం చేస్తారు. ఆ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో శరీరాలను సంహరించడం కాదు, వాళ్ళ యొక్క చైతన్యం దుర్మార్గమైన వాళ్ళ హృదయాల్లో ఉండే రాక్షసుల్ని దుర్మార్గాన్ని సంహరిస్తారనమాట. ఇది కేవలం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించడం ద్వారా, కీర్తించడం ద్వారా ప్రతి ఒక్కరిలో సమాజంలో ఉన్న దుర్గుణాలన్నీ నశించిపోతాయి అన్నమాట. అదే విధంగా ఇది రుజువైంది. శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా హరినామ సంకీర్తనాన్ని ప్రచారం చేయడం వల్ల, అందరూ దానిని స్వీకరించడం వల్ల కేవలం నరకప్రాయమైనటి ఘోరాతి ఘోరమైన